నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వార్తలు ఏవేవి వైరల్ అవుతాయి, ఏవేవి వాళ్ళ ఫ్యాన్స్ వైరల్ చేస్తారంటే ఓజీ 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 అంటే దాన్ని వైరల్ చేస్తారు. హరిహర వీరమల్లు ఫస్ట్ లుక్ వచ్చింది, సెకండ్ లుక్ వచ్చింది, పార్ట్ వచ్చింది, ఫైట్ వచ్చింది అంటే దాన్ని వైరల్ చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కు సంబంధించినటువంటి విషయము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వారు ఏం ప్రచారం చేస్తారు, పిఠాపురంలో పిఠాపురంలో ఎవడైనా దగ్గినా దాన్ని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా రుద్దుతూ అది వాళ్ళు వైరల్ చేస్తారు. అదేవిధంగా ఈయన సనాతన ధర్మం అంటాడు కాబట్టి అక్కడ ఎవరైనా పాస్టర్ చనిపోయినాను, లేదా వాడెవడైనా గంజా కొట్టి తిరుగుతా ఉన్నాను, లేదా వాడెవడైనా బండికి సైలెన్సర్ తీసేసి బండి తోలుతా ఉన్నాను, వాళ్ళు వైరల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ జనాలకు ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక పని చేస్తే ఆయనకి ఎలాగో సొంత మీడియా లేదు, అదేవిధంగా మంచి కాబట్టి జనాల్లోకి వెళ్ళదు కాబట్టి వైరల్ కాదు కాబట్టి దానికి వ్యూస్ రాదు కాబట్టి ఎవరు వార్త కూడా చెప్పరు, అది అలాగే సమాధి అయిపోతుంది. అలాంటి వార్త ఒకటే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మీరు ఎలాగో లైక్ చేయరు, షేరు చేయరు, దీనికి వ్యూస్ రాదు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఇది నా బాధ్యత కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో మొత్తము ఉపాధి కూలీలు ఎంతమంది ఉన్నారంటే ఈ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలు 1,20,00,000 మంది ఉన్నారు. ఈ 1,20,00,000 మంది ఏం చేస్తారంటే ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పనులకు పొద్దున్నే వెళ్ళి అక్కడ పనులు చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే మొగల్తూరులో ఉపాధి కూలీలు రోజు వారు పనులకు వెళ్ళినట్లే ఆ రోజు కూడా పనులకు వెళ్ళడము, పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక వ్యాను, ఆయిల్ లోడ్ ఉన్నటువంటి వ్యాను వాళ్ళ మీదకు దూసుకురావడము, దూసుకు వస్తే అక్కడికక్కడే 2 మహిళలు చనిపోవడము, అదేవిధంగా ఒక పురుషుడైతే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అంటే మొత్తం 3 ఉపాధి హామీ కూలీలైతే మరణించడం జరిగింది. ఇది ప్రమాదమే కావచ్చు, కానీ వాళ్లకు ప్రమాద బీమా లేదు, లేదా ఎల్ఐసి కట్టుకునేటువంటి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఒక ₹1 కూడా ఇన్సూరెన్స్ అయితే రాదు. ఎందుకంటే ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇన్సూరెన్స్ అయితే ఇప్పటి వరకు లేదు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న ప్రయత్నం చేసి అది కూడా అస్తవ్యస్తంగా ఎన్రోల్ చేసి ఆ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించేసి ఫైనల్ గా ఆ ప్రక్రియనే మొత్తం భ్రష్టు పట్టించేశారు. ఇప్పుడు ఈ 3 చనిపోయారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ముందుగా వార్త చూద్దాము. ఉపాధికి వెళ్తే ఊపిరిపోయింది, దూసుకొచ్చిన మృత్యు శకటము, 3 కూలీలు మృతి. వంట నూనె ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న వాహనం ఉపాధి కూలీల పాలిట మృత్యు శకటమైంది. పంట బోధలో పని చేసుకుంటున్న కూలీల మీదకు వాహనం దూసుకెళ్లడంతో 3 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సో ఈ వార్త ఏదైతే ఉందో ఇది జరిగింది ఎక్కడ? మొగల్తూరులో. ఈ వార్త పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఆయన పెద్ద మనసు చేసుకుని 1,20,00,000 మంది ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రమాద బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రీమియం చెల్లింపు, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని నిర్ణయము. 1,20,00,000 మంది ఈ ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ప్రీమియము ప్రభుత్వమే చెల్లించి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రీమియం చెల్లించి, దాని ద్వారా ఎవరైనా కూలీలకు ఈ విధంగా ప్రమాదవశాత్తు మరణించినాను లేదా దెబ్బలు తగిలినాను వాళ్లకు ఆర్థిక సహాయం అందేలాగా చర్యలైతే తీసుకున్నారు. ఇక్కడ చూడండి, రాష్ట్రంలోని ఉపాధి కూలీలందరికీ ప్రమాద బీమా చేయించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇటీవల మొగల్తూరులో జరిగినటువంటి ప్రమాదంలో ఉపాధి కూలీలు చనిపోయినప్పుడు వారికి బీమా లేకపోవడంతో ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా జగనన్న ఎప్పుడో బీమా పెట్టాడు అనొచ్చు. మరి నిజంగా బీమా పెట్టింటే వీళ్ళకు బీమా రావాలి కదా, బీమా పెట్టలేదు కాబట్టే వీళ్ళకు బీమా రాలేదు. మనం ఉపాధి హామీ పనులు ఎక్కడ చేయించాము? గత 5 సంవత్సరాలుగా ఉపాధి హామీ పనులకు వచ్చినటువంటి డబ్బులను కూడా డైవర్ట్ చేసి బటన్లు నొక్కి 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 వాళ్ళ కడుపు కూడా కొడితేనే కదా మనకు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చింది. కాబట్టి కామెంట్లలో దయచేసి జగనన్న ఆల్రెడీ పెట్టినాడు, ఆల్రెడీ పాత స్కీమే
ఉన్నాయని మాత్రం దయచేసి చెప్పొద్దండి. ఇది కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతుంది. ప్రీమియం కూడా కూటమి ప్రభుత్వమే భరించనుంది. ఇక్కడ చూడండి, అలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే 1,20,00,000 మంది ఉపాధి కూలీలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. సో ఈ 1,20,00,000 మంది ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకందరికీ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి వాళ్ళను ఈ స్కీమ్ లో చేర్పించి ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మరణం సంభవించినాను, ప్రమాదవశాత్తు కాళ్ళు ఇరిగిపోయినాను, చేతులు ఇరిగిపోయినాను, వాళ్లకు అంతో ఇంతో ఆర్థిక సహాయము అందించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఆ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కమిషనర్ కృష్ణతేజలకు ఆదేశాలు ఇచ్చారు. సో మే 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూలీల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని బ్యాంకుల్లో నమోదు చేయించేలా ఫీల్డ్ అసిస్టెంట్లను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ప్రధానమంత్రి సురక్షణ బీమా యోజన చెల్లిస్తే చాలు, ఆ వ్యక్తి ప్రమాదంలో చనిపోయినప్పుడు 2 లక్షల రూపాయలు బీమా లభిస్తుంది. వాళ్ళు గనుక ఇప్పుడు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో గనుక నమోదు అయి ఉంటే ఈమెకు 2 లక్షలు, ఈమెకు 2 లక్షలు, ఇక్కడ చనిపోయినటువంటి మాణిక్యాలరావు గారు కూడా 2 లక్షలు వచ్చేది. కానీ వీళ్ళకు బీమా లేదు కాబట్టి ఇప్పుడు ఎటువంటి అమౌంట్ అయితే అందే అవకాశాలు లేదు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఇలాంటివి సంభవించినప్పుడు ఆ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని కూటమి ప్రభుత్వము ప్రీమియంను వాళ్ళే చెల్లించి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కిందకు తీసుకొచ్చి ఎవరైనా చనిపోతే వాళ్లకు 2 లక్షల రూపాయలు బీమా లభించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కింద 450 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే పలు రకాల ప్రమాదాలకు బీమా లభిస్తుంది. ఈ 2 పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలను నమోదు చేయాలని కమిషనర్ను ఆదేశించారు. ఎంత గొప్ప కార్యక్రమం అండి. దాదాపు 1,20,00,000 మంది వీళ్ళను ఉపాధి కూలీలు అనే దానికన్నా కడుపు కూటి కోసం ప్రతిరోజు కొట్లాడుతున్నటువంటి పేదవారు. సో ఇలాంటి వారికి ఇన్సూరెన్స్ చేపిస్తే ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆసరాగా ఉంటుందనే గొప్ప హృదయంతో ప్రీమియం కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ అందులో కొన్ని లిటిగేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రాక్టికల్గా సమస్యలు ఉన్నందున దీనిపైన సుదీర్ఘ కసరత్తు చేస్తే తప్ప సక్సెస్ చేయలేమని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. సో అందుకని కొంచెం టైం తీసుకునైనా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేసి జూన్ లోపు నమోదు ప్రక్రియ చేపించాలని ఆదేశాలైతే చేశారు. సో పవన్ కళ్యాణ్ చెప్పితే చేసినట్లే కాబట్టి ఈ స్కీమ్ అయితే 1,20,00,000 మంది కూలీలకు ఒక ఆసరాగా నిలవబోతుంది. సో ఇటువంటి మంచి కార్యక్రమము జరిగినప్పుడు ఈరోజు సోషల్ మీడియా మొత్తం ఎతికినా కూడా 1-2 చోట్ల తప్పితే ఎక్కడా కనపడదు. అదే ఓజీ సినిమా ఫస్ట్ లుక్ రాని, హరిహర వీరమల్లు పాట రిలీజ్ అవని ఎక్కడ చూసినా అదే కనబడుతుంది. సో నా చిన్న ప్రయత్నం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జనాల్లోకి వెళ్తే జనసేన పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయండి. సినిమాలు ఎలాగో జరుగుతూ ఉంటాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.